జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీకి ఈ నెల 11వ తేదీన జరగనున్న రెండవ సాధారణ ఎన్నికల్లో భాగంగా 9వ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పిల్లి వేణు యాదవ్ తన కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో 9వ వార్డులో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని, తనను వార్డు కౌన్సిలర్గా గెలిపించినట్లయితే అత్యధిక నిధులు తీసుకువచ్చి మౌలిక వసతి కల్పన, వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తోకల విజయేందర్ రెడ్డి, బడితల శ్రీధర్, సంకటి మొగులి, కురాకుల రాజయ్య, సుధాకర్, మర్రిబాబు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. అడుగులు చెప్పులే చెప్పు లగిపు చేసినాం. 4,000 అన్నది కథం అయిపోయింది. 4,000 పింఛన్ వేయింది, తులం బంగారం వేయింది, రైతు బంధు వేయింది. అంతెందుకు వీళ్ళు ఇంటనే బియ్యం ఓపెనింగ్ చేసి బియ్యం ఇచ్చింది సమస్యలు అందరికి ప్రజలకు తెలుసు కాబట్టి మనం ఏదైనా చూపించుకొని సత్తా చూపించుకొని కారు గుర్తుకేసి అత్యధిక మెజార్టీతో గెలిపితే మళ్ళీ కేసీఆర్ 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాడు. మన 9వ వార్డు నాయకత్వంలో మన పిల్లివేరన్న గారికి గెలిపించుకోవాలా, 9వ వార్డుకు పనులు చేపించుకోవాలంటే మన గెలిపించుకోవాలా అన్న. అదే అంటాను, ఈ బస్సులో అత్యధిక మెజార్టీ గుర్తుంచుకో చెప్పు. తప్పకుండా జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 9వ వార్డు నుంచి వెళ్ళి పిల్లి వేణు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేస్తున్నాడు. ఇతనికి నేను ఈ గ్రామంలో పుట్టి పెరిగిన ఈ గ్రామ సమస్యలన్నీ నాకు తెలుసు కనుక వలస వచ్చిన వాళ్ళకు ఓటు వేసి దండగా నాకు ఓటు వేస్తే నేను వాళ్ళ గ్రామ ప్రజల సమస్యలన్నీ అది తెలుసుకొని పరిష్కరిస్తానని అంటున్నాడు. అతని మనం తెలుసుకుందాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, వెంకటరమణారెడ్డి గారి నాయకత్వం. ఈరోజు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో ఎలక్షన్లో భాగంగా నా పేరు పిల్లి వేణు యాదవ్, నర్సింహపల్లె 9వ వార్డు నుంచి వెళ్ళి నేను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గత ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నిటి కానీ ప్రజలకు పథకాలు కానీ అన్నీ అమలు చేసినాం, అభివృద్ధి చేసినాం. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో పథకాలు అన్నిటినీ బంద్ చేయించి ఓన్లీ కొత్త పథకాలు పెట్టి అందరినీ నష్టపరిచినారు. బస్ టికెట్ అని చెప్పి అవన్నీ ఆగం చేశారు. ప్రజలందరినీ తులం బంగారం ఇస్తామని మోసం చేశారు. రైతు బంధు ఇప్పటికి కూడా వేయలేదు. పథకాలు కేసీఆర్ ప్రజల కోసానికి నిరుపేదలు బతకనని పథకాలు అమలు చేస్తే ఆ కేసీఆర్ చేసిన పథకాలు అన్నిటినీ మాయం చేసి కేసీఆర్ పేరే లేకుండా చేస్తాడని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అది ఎన్నడూ కూడా జరగదు. హనుమంతుని గుడి లేదు, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన పథకం లేని ఊరు లేదు. నేను స్థానికుణ్ణి, నేను ఇక్కడనే పుట్టినా ఇక్కడనే పెరిగిన, స్థానికేతరులకు ఛాన్స్ ఇవ్వకూడదు. నేను ఇక్కడ ఇల్లు ఎవరు ఏంది అనేది తెలుసు, ఇక్కడ సమస్యలు ఏందనేది తెలుసు. నాకు గనక ఈసారి ఛాన్స్ ఇస్తే నాకు గనక ఈసారి చేస్తా. అందరికీ మాటిస్తున్నాను అందరికీ, మా 9వ వార్డు ప్రజలందరికీ నేను మాట ఇస్తున్నాను. అభివృద్ధి అనేది ఎట్లుండాలి, ఏ వ్యక్తి అయితే బాగుంటాడు, స్థానికుడు బాగుంటాడా, స్థానికేతరుడు బాగుంటాడా, మీరు ఆలోచించుకొని మీ అమూల్యమైన ఓటును
కారు గుర్తుకు వేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించగలరని నేను కోరుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. అన్ని పథకాలు తీసుకొచ్చి అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గతంలో ఉన్న పథకాలన్నీ దొంగలు తొక్కి కేసీఆర్కు అది నాగరపల్లికి చేద్దామని చేస్తున్నాడు. కానీ అది కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. నన్ను ఈ 9వ వార్డు నుంచి వెళ్ళి అత్యధిక మేరతో గెలిపిస్తే నేను అది